చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అంటే మా సార్ ఫాదర్ కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు అర్థం కావట్లేదు సార్, నేను అనేది ఏంటంటే తాతగారు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, నాన్నగారు టీడీపీ ఎమ్మెల్యే, అవును మీరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు 89లో. అవును 89 నుంచి మళ్ళీ 2024 వరకు ఎందుకు పోటీ చేయలేదు మీరు? అప్పుడు కొంత రాజకీయాల పరిస్థితి ఇక్కడ మారినాయి. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు బ్యాకప్ తక్కువైంది ఓకే రాజకీయాల్లో. అప్పుడు ఆయన జీవి శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండడం, అప్పుడు రాజకీయాల్లో ఆయనకి టికెట్ ఇవ్వడం, తర్వాత ఆయన ఒకసారి పెద్దిరెడ్డి మీద ఆయన కూడా గెలవడం ఓకే మధ్యలో. ఓకే సో నేను కొంత రాజకీయాలకు ఈ మండల ప్రెసిడెంట్లు అది ఈ మండలానికి కొంత పరిమితమై ఓకే కొంత స్లో డౌన్ అయ్యడం జరిగింది. అప్పటి నుండి నేను రాజకీయాల మధ్య టీడీపీలోనే కంటిన్యూ అవుతాను. అంటే ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, అంటే నాన్నగారు ఎమ్మెల్యే, తాతగారు ఎమ్మెల్యే, మీరు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఇంత ఉండి కూడా మధ్యలో ఇంత గ్యాప్ ఇవ్వటం అనేది మీకు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కొంత ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం లేదు, కార్యకర్తలను మనం తీసుకొని వచ్చినాం కాబట్టి అప్పటి నుంచి ఇంతవరకు కూడా కార్యకర్తలు నా వెంట నడుస్తున్నారు కాబట్టి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ నన్ను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మీరు కంటెస్ట్ చేయాలా పొంగునూరులో అని చెప్పి ఇక్కడుండే ఇన్ఛార్జీలు మార్చి నాకు ఇవ్వడం, తద్వారా ఇప్పుడుండే కార్యకర్తలతోనేమి పొంగునూరు నుంచి రొంపుచెర్ల వరకు కార్యకర్తలు నా మీద ఉండే నమ్మకంతోనే ఈరోజు పార్టీకి కానీ నాకు కానీ అంత పెద్ద గుర్తింపు ఈ నియోజకవర్గంలో వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ ముందుకు వస్తూ ఉందంటే ఆ ఒక నమ్మకం మీదనే ముందుకు వస్తా ఉంది. 2019లో మీరు సీట్ అడగలేదు సార్? నేను అడగలేదు. ఓకే, అంటే ఒకవేళ 2019లోనే చల్లాబాబు ఇప్పుడు ఇంతలా పెద్దిరెడ్డిని డి అంటే డి అన్నట్టుగా ఢీ కొంటున్నా